అది విజయవాడ రైల్వే స్టేషన్. ఓ దినాన్ని నేను ఒక దూర ప్రాంతానికి వెళుతున్నాను ట్రైన్లో. అది ఉదయకాలంగా వస్తుంది. ఇడ్లీలు, దోశలు, టిఫిన్లు అమ్మేవాళ్ళు అడి ఇటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళదే రాజ్యం. ఏసీ కంపార్ట్మెంట్లో నేను ప్రయాణం చేస్తున్నా, దిగాను. పక్కన జనరల్ కంపార్ట్మెంట్ ఉంది. భార్య భర్త, 2 పిల్లలు కలిసి దాంట్లో కాలు పెట్టబోతున్నారు. నేను బయట ప్లాట్ఫామ్ మీద ఉండి చూస్తున్నా. ఈ ఇడ్లీలు, దోశలు అమ్మేవాళ్ళు ఇట్లాగా బేసిన్ ట్రే పట్టుకొని వస్తుంటాడు కదా. ఈయన ఎక్కేటప్పుడు కొద్దిగా తగిలింది అంతే, అది బోర్ల పడింది. బోర్ల పడితే పడిని వెతుకోవాలి కానీ ఆ వెండర్ ఏ వ్యక్తి అయితే ఆ రైల్లోకి ఎక్కుతున్నాడు కుటుంబంతో పాటు ఆయన చొక్క పట్టుకుని లాగాడు. ఒక్కడే ఉన్నాడు, ఎవరి దగ్గరికి వచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు ఈ వెండర్స్ కి ఒక అసోసియేషన్ ఉంటది. అంతటికి డబ్బులు ఇస్తావా లేదా? రైలు వెళ్ళిపోవటానికి రెడీగా ఉంది. ఎంత డబ్బులు? 500 రూపాయలు. డబ్బులు లేవు. పేదవాడు, భార్య, పిల్లలు నిశ్చేష్టలై చూస్తారు. భార్య, అన్నా వదలండి అన్నా, వదలండి అన్నా, మేమేం చేయలేదు కదన్నా, అదే తగిలింది కదన్నా, వదలండి అన్నా అంటుంది. వదలట్లేదు. పిల్లలు ఏడుస్తున్నారు. ట్రైన్ కదులుతుంది. ఇక్కడ ఎవరు విడిపిస్తారు? అప్పుడు ఆ ప్లాట్ఫామ్ లో వ్యక్తి